మూవీలో ఎవ్రీ ఎపిసోడ్ అసలు చాలా బాగుందండి. నిజంగానే జెన్యూన్ గా చెప్తున్నాను, ఈ అవుట్పుట్ చాలా బాగుంది. వెంకటేష్ గారి అపియరెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి మాకు. ట్రూలీ అమేజింగ్ మూవీ, 100% హిట్ అండి. ఇది చాలా బాగుంది. నయనతార కూడా చాలా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. నాకు చాలా నచ్చిందండి మూవీ. రియల్లీ అమేజింగ్ అండి, బ్లాక్ బస్టర్ హిట్. అస్సలు తగ్గలేదండి, ఆ మాట కూడా అనకండి మీరు. చాలా బాగుంది, రియల్లీ నైస్ అండి. అసలు ఓన్లీ ఈ మూవీయే చూడాలి అందరూ, అంత బాగుంది. చాలా బాగుందండి. చిరంజీవి గారు చాలా యంగ్ గా కూడా ఉన్నారు ఈ మూవీలో. లేదండి, చిరంజీవి గారి వల్లే ఈ మూవీ బాగుంది. చాలా బాగుందండి. మళ్ళీ రేపు కూడా చూస్తాం. చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ అండి. మెగాస్టార్, ఆల్వేస్ ఎ మెగాస్టార్, మెగా ఫ్యామిలీ. స్టెప్ నిజంగా చిరంజీవి చింపేశారు. ఆ ఏజ్ లో కూడా చేయడం అన్నది మేమంతా ఫ్యాన్స్. సూపర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. చాలా ఏమీ లేదు, ఇంకా పెరిగారు, ఇంకా ఎంగ్ అయ్యారు. చాలా బాగుంది అసలు. ఫన్నీగా ఫ్యామిలీ టైప్ గా చాలా బాగుంది. జోక్సే గానీ ఏదైనా అన్ని అందులో కమ్మకూర్చారు. అలా చాలా బాగుంది. చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. మేము మళ్ళీ ఇంకొక 5 times అయినా వస్తాం. అంతే, చాలా బాగుంది. పండగ ముందే వచ్చేసిందండి, సంక్రాంతి వచ్చేసింది. చాలా బాగుంది. అన్ని అండి, అన్ని ఫ్యామిలీ టైప్ అన్ని అందులో మూవ్ అయ్యాయి కదా. జోక్సే గానీ, డాన్స్లే గానీ, ఫైటింగే గానీ అన్ని మిక్స్ అయ్యాయి. అది చాలా బాగుంది. బాస్ డే పండగ. బాస్ వస్తే ఎప్పుడైనా పండగ బాస్. నో, ఐ డోంట్ కామెంట్. థ్యాంక్ యూ. డాన్స్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం బెనిఫిట్ షోకి వస్తున్నాను, ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. పైసా వసూలు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇద్దరిది కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. బాస్ ఏనండి. ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ మూవీ. యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. నోవేర్ ఇట్ ఇస్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ కామెడీ. హుక్ స్టెప్. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఇంకా అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది మూవీ. హిట్, సూపర్ హిట్. సూపర్ సంక్రాంతి మూవీ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. సాంగ్స్ నయనతార గారు ఎలా అనిపించారు? మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కామెడీ బాగుంది, సైలెంట్ కామెడీ కానీ సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే మటుకు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఈ సంక్రాంతికి విన్నర్ అనుకోవచ్చు చిరంజీవి గారు. అనుకోవచ్చు. వింటేజ్ చిరంజీవి గారు చూసారు. అసలు సినిమా మాత్రం సంక్రాంతి పండుగ చాలా 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 బాగుంది. ఫ్యామిలీ తెల్లండి, ఎంటర్టైన్మెంట్, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్ అండి. మళ్ళీ పూర్వం ముందున్న ఎనర్జీ మొత్తం అంతా రీకవర్ అయిపోయింది. అన్ని కవర్ చేశాడు చిరంజీవి గారు. మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా చేశాడంటే ఈ వయసులో కూడా నమ్మలేము. వెంకటేష్ ఎంట్రీ అసలు సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది అనమాట. చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి పండుగ. ఏది చిరంజీవి గారిని ఇలాగే చూడాలనుకునే ఫ్యాన్స్ కి చూపించారు. సినిమా అంటే ఇట్లనే ఉండాలన్నట్టు తీసాడు ఆయన. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. కంబ్యాక్ తర్వాత మంచి టైమింగ్ అంతా చూపించారు అనుకోవచ్చా? కంబ్యాక్ తర్వాత ఉంది కదా వాల్తేరు వీరయ్య, మళ్ళీ ఇది కూడా. బట్ దిస్ ఇస్ ఎక్సలెంట్. బాగుంది సినిమా. ఓవరాల్ గా ఫుల్ ఫుడ్. సంక్రాంతికి పంచభక్ష పరమాన్నాలు ఎట్లయితే భోజనం పెడతారో అట్లా పెట్టాడు. అందరిది ఆయన ఆల్రెడీ చెప్పారు కదా, నేను సపరేట్ గా చెప్పడం కదా అందరిది. బట్ అందులో చిరంజీవి గారిది సూపర్ అని చెప్పొచ్చు. అంతే, ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ మాత్రం. రిపీట్ ఆడియన్స్ చాలా మంది. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్ని. అసలు సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది. కామిక్ టైం చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెంకీ కూడా లాస్ట్ లో బాగుంది ఎపిసోడ్.
చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మస్ట్ వాచ్. సంక్రాంతి విన్నర్ ఇది. థ్యాంక్ యూ. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎలా అనిపించింది చూడడానికి? చాలా బాగున్నారు. చిరంజీవి ఫుల్ డామినేట్ చేశాడు. ఆయన కామిక్ టైం చాలా బాగుంది. రావుపూడి గారు ఎలా హ్యాండిల్ చేశారు చిరంజీవి గారు? చాలా సూపర్. అసలు సంక్రాంతి లాస్ట్ ఇయర్ మూవీ కన్నా వెంకటేష్ మూవీ కన్నా ఇది చాలా బాగుంది. ఫుల్ మీల్స్ చాలా బాగుంది. సంక్రాంతి ఉన్నాడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, చాలా బాగా ఫైట్స్ చాలా బాగున్నాయి. లేదు చాలా బాగుంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది. లైక్ వెరీ క్లీన్ అండ్ నీట్ కామెడీ అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్ లో అడల్టరేట్ కామెడీ అలాంటివి ఉండదు. చాలా క్లీన్ అండ్ నీట్ కామెడీ అనమాట. చాలా బాగుంటది. లైక్ ఫ్యామిలీ అంతా చూసేలా ఉంటుంది అనమాట. చాలా 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 బాగుంది. సూపర్ హిట్. చిరంజీవి ఎక్సలెంట్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత హైప్ వచ్చింది అంటున్నారు. ఎంతవరకు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత హైప్ వచ్చింది అంటారా? అసలు వేరే లెవెల్ కామెడీ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. డౌట్ అస్సలు అక్కర్లేదు. మూవీ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అసలు బీజిఎంలు ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. సో నయనతార గారు సాంగ్స్ అవన్నీ చాలా బాగుంది. సాంగ్స్ బాగుంది, బీజిఎం బాగుంది, అసలు సినిమాటోగ్రఫీ కానీ ఎక్కడ అసలు క్రేజీ ఉంది సినిమా. అంటే ఎంత పెద్ద హీరో ఉన్నా అనిల్ గారి ముందు తగ్గాల్సిందే అంటారా? ఎంత పెద్ద హీరో అయినా కూడా అసలు తగ్గడం పెరగడం ఏం లేదు. సినిమా ఇది అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు చిరంజీవి గారు వెంకటేష్ గారు వీళ్ళిద్దరు చేయడమే కరెక్ట్. అసలు డౌట్ పడక్కర్లేదు. మూవీ బ్లాక్ బస్టర్. అంటే స్టిల్ ఇప్పటికి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు చిరంజీవి గారు గురించి? అవసరమే లేదండి. మెగాస్టార్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ ఇస్ బ్యాక్ టు ద నంబర్ 1 పొజిషన్. యా థాంక్స్. అన్ని బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అసలు మామూలు అబో 60 కాదు. మామూలు ఫైటింగ్స్, కామెడీ, సంక్రాంతి సూపర్ సూపర్. డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్డ్. వెంకీ మామ ఇస్ కామెడీ అట్రాక్షన్ సూపర్. అనిల్ రావుపూడి చిరంజీవి 2.0 లో చిరంజీవి 1.1 చిప్పు మోడ్ యాక్టివేట్ చేశాడు. కొత్త చిరంజీవి కనిపించాడు. చిరంజీవి 3.0 రేపటి నుంచి ఫ్యామిలీ మొత్తం తనలు వచ్చేస్తాడు. రేపటి నుంచి థియేటర్ పార్కింగ్ లో కార్లు కనిపించు, బైక్లు కనిపించు, ఓన్లీ ట్రాక్టర్లు, లారీలు. సంక్రాంతి పండుగ ముందుగానే తెచ్చిపెట్టాడు అనిల్ రావుపూడి. బాక్స్ ఆఫీస్ ని త్వరగా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నేను చూడలేదు. నా పక్కన నా పిల్లల ఫ్యామిలీ మొత్తం పగలపడిన అనిల్ అట్లా నీకు ఒక్కడే చెప్తున్నాను. ఈ విధమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తే చచ్చిపోతే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. లాఫింగ్ గ్యాస్ అనిల్ రావుపూడి కబ్జా చేసేసారు. వెంకీది చిరంజీవి కామెడీ ఒక్కటి సాంగ్స్ చాలా బాగుంది. చిరంజీవి గారి ఆ డాన్స్ గ్రేస్ ఎట్లా అనిపించింది? ఆటా సందీప్ ఇంతకాలం వెయిట్ చేస్తున్నారు, మంచి సాంగ్ హుక్ స్టెప్. నాకు బుల్రాజ్ గారి కామెడీ చాలా బాగా నచ్చింది సినిమాలో. సినిమా ఓవరాల్ గా అయితే సంక్రాంతి విన్నర్. అనిల్ గారి గురించి ఏం చెప్తారు? అనిల్ రావుపూడి గురించి చెప్పేది ఏముంది, ఇది 9th హిట్ ఎంతో కన్జ్యూట్ గా వరుసగా 9 హిట్లు. రాజమౌళి గారి తర్వాత మరో రాజమౌళి అయిపోయారు. అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తూ హిట్లు కొట్టడంలో. ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసినా ఏ సినిమాలు తీసినా కూడా కంటిన్యూస్ గా 9 హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి గారి తర్వాత కంటిన్యూస్ గా 9 హిట్లు కొట్టిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నాడంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అది అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి గారు బాగా ఎంటర్టైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సినిమా అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ.